పరకామణి కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేకపోతున్నానని, రేపు హాజరవుతానని సిఐడికి ఫోన్ చేసి చెప్పారు. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పరకామణి కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేకపోతున్నానని, రేపు హాజరవుతానని సిఐడికి ఫోన్ చేసి చెప్పారు. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలోనే కాకుండా అంతకు ముందు కూడా కల్తీ జరిగిందా లేదా అనేది దర్యాప్తు చేయాలన్నారు. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయొద్దు. మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి. దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. 2 items you have to give clarity. One is, as earlier claimed by the Chandrababu Naidu, this ghee which is supplied during June-July 24 was adulterated with animal fat or not. Number 2, this adulterated ghee which alleged to be supplied, why you are restraining to your inquiry only to 29 to 24? You start from from the beginning last 10 years. Then only truth will come out. That's what I requested, and I have told them whenever you want, I am ready to cooperate, because I have not committed any sin, I am not committed anything. Above board I am telling today, TTD as chairman, me or my family members never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from ghee suppliers, from any other firm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. పరకామణి విషయము ఏం జరిగిందో ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా. నేను బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్లు ఇచ్చే రూపంలో బోర్డుకు పెట్టారు. డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకటి కంప్లీట్ కానీ అమ్మా. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి. ఎస్, పరకామణి విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు. ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. బోర్డుకు వచ్చిన అంశాలు, అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తే బోర్డులో చర్చించి మాత్రమే మేము నిర్ణయం బోర్డు సభ్యుల దీని ప్రకారమే మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.